జగన్ ఏదైతే ఇండియా టుడే కాంక్లేవ్ సాక్షిగా చెప్పినటువంటి మాట, విభజించి పాలించు అనేటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగా మా కుటుంబంలో చిచ్చు పెడుతోంది, మొన్న బాబాయ్ వివేకానంద రెడ్డిది మా మీద పోటీకి, ఇప్పుడు చెల్లెల్ని పోటీకి అన్నది. దానికి షర్మిల స్పందించింది. అందరినీ దూరం చేసుకుంటుంది జగనే, దానికి సాక్ష్యం మమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన మమ్మ, దానికి సాక్ష్యం మా కుటుంబం అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఇందులో జగన్ చెప్పిన దాంట్లో నిజమెంత, ప్రాక్టికల్గా ఒక పాయింట్ కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ఓడి పార్టీ, విభజించి పాలించే సిద్ధాంతం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీదకి షర్మిలను పంపించాల. షర్మిల జగన్ని దెబ్బ కొట్టడానికి త్రూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. ఆ ప్రతీకారానికి కారణం ఏంటన్నటువంటిది ఎవరికీ తెలియదు. ఆస్తి తగాదాలని ఒకవైపున, అంతర్గత తగాదాలని చెప్పేసి మరొక వైపున ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియా చేసింది. షర్మిల రేపో మాపు అది కూడా నోరు విప్పచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు ఇదే టెంపర్లో ఆవేశపూరితంగా ఆవిడ అదే మాట్లాడడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఇప్పుడు కుటుంబం దాకా వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి భార్య అనే పాయింట్ దాకా వచ్చింది. కాబట్టి రేపో మాపో ఈ పాయింట్ బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకటి మాత్రం ఖాయం, జగన్మోహన్ రెడ్డి మీదకి షర్మిలని సోనియా గాంధీ పంపించలా. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి షర్మిల జగన్ మీదకి వెళ్తానని అడిగితేనే పంపించింది. దాని వెనకాల ఉంది ఏంటి అన్నదే తేలాల్సి ఉంది.